గురుభ్యో నమః. నాలుగవ భావంలో గురుడు. నాలుగవ భావంలో గురుడు మీ జీవితాన్ని అదృష్టాన్ని తెస్తుందా లేదా నష్టం కలిగిస్తుందా? జాగ్రత్తగా ఉండండి. నాలుగవ భావంలో గురుడు ఉండడం వల్ల వ్యక్తి జీవితంలో ప్రశాంతత, ఇంటి కుటుంబం యొక్క సుఖం, సంపద పెంచుతుంది. కానీ భావోద్వేగం ఇంటిపై ఆధారపడడం మరియు ఇంటిపై ఆధారపడడం, కుటుంబంపై ఆధారపడడం మరియు తల్లి ఆరోగ్యంతో ముడిపడిన విషయాలు కూడా సమస్యలు కూడా రావచ్చు. సరైన మార్గాలు అవలంబించడం వల్ల గురుడి మంచి ఫలితాలు అనేక రెట్లు పెరిగిపోతాయి. నాలుగో భావంలో గురుడు ఉంటే జాతక చక్రంలో నాలుగో భావం అనేది ఏంటంటే భూమి, వాహనము, తల్లి నుంచి వచ్చే సహాయము, మనశ్శాంతి, జీవితంలో లభించే సౌకర్యాలు, సుఖాలు, అంటే సుఖభావం అంటారు కదా, సుఖాలు. ఈ భావము వ్యక్తి యొక్క కుటుంబం నుంచి ఎంత శాంతి లభిస్తుంది, అతనికి లేదా ఆమెకు ఎలాంటి సహాయం లభిస్తుంది, మరియు ఆమె అతని ఇంటిలో వాతావరణం ఎలా ఉంటుంది అని తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంత ముఖ్యమైన భావం గురుడు వంటి పెద్ద గ్రహం మరియు శుభగ్రహం అక్కడ నిండిపోతే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? జ్యోతిష్యంలో గురుడి జ్ఞానము, అదృష్టము, కెరియర్లో వృద్ధి, సంబంధాలు, దయ మరియు మంచితనానికి గురుడిని చిహ్నంగా భావిస్తారు. ఇది ఎక్కడ కూర్చుంటే అక్కడ విస్తరణ, వృద్ధి మరియు ప్రగతిని తెస్తుంది. కానీ ప్రతి భావంకు దాని సొంత మరియు మంచి భావాలతో పాటు కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయన్నమాట. నాలుగో భావంలో కూడా ఉండడం వల్ల వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉంటుంది. అతను కానీ ఆమె కానీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే దయగల ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులు తమ భావంలో సంతోషాన్ని తెస్తారు. అందరితో కలిసి నడవడం నేర్చుకుంటారు. ప్రతి గ్రహం వల్ల దీనికి కొన్ని వ్యతిరేక ప్రభావాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు భావోద్వేగాల్లో కొట్టుకుపోవడం, ఇంటిపైన ఎక్కువ అంటే కుటుంబం పైన ఎక్కువ ఆధారపడడం, లేదా సంపద పట్ల గందరగోళాలు. గురుడు నాలుగో భావంలో ఉన్నప్పుడు ఎలాంటి మంచి చెడు ఫలితాలు చేస్తాడు, సంబంధాలు మరియు పని మీద ఎలా ప్రభావం పడుతుంది, ఆరోగ్యం ఎలా ప్రభావితం అవుతుంది, మరియు ఏ సులభమైన మార్గాలు అవలంబించడం వల్ల ప్రయోజనాన్ని పెంచుకోవచ్చో మీరు తెలుసుకుంటారు. నాలుగో భావంలో గురుడు ఉండడం వల్ల కలిగే సానుకూల ప్రభావాలు. నాలుగో భావంలో శాంతి మరియు సంతోషం ఉంటుంది. గురుడు ఇక్కడ ఉండడం వల్ల ఇంటిలో వాతావరణం చాలా మంచిగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, అవగాహన మరియు ఒకరికొకరు సహాయం పెరుగుతాయి. ఇలాంటి వ్యక్తుల కుటుంబం నుండి మంచి సహాయం లభిస్తుంది. సంపద మరియు వాహన యోగం బలంగా ఉండడం. నాలుగో భావం భూమి, సంపద ముడిపడడం. గురువు ఇక్కడ ఉన్నప్పుడు కొత్త మేడ కట్టడం లేదా కారు తీసుకోవడం అంటే అవకాశం పెరిగిపోతుంది. చాలాసార్లు అలాంటి యోగం ఏర్పడి వ్యక్తికి పితృపారంపర్యంగా సంపద కూడా సహాయం కూడా లభిస్తుంది. తల్లి సహాయం మరియు ఆశీర్వాదం. ఇలాంటి వ్యక్తులకు తమ తల్లితో చాలా దగ్గరగా ఉంటారు. తల్లి ఆరోగ్యం మంచిగా ఉంటుంది మరియు ఆమె సహకారం మొత్తం జీవితానికి పనికొస్తుంది. ప్రశాంతమైన మరియు సకారాత్మకమైన మానసికత మనసు స్థిరంగా ఉంటుంది. అనవసరంగా కోపం రాదు. వ్యక్తి మాట్లాడడం మరియు అవగాహనతో ప్రతి సమస్యను పరిష్కరించడం నేర్చుకుంటుంది. విద్య మరియు జ్ఞానంలో ప్రగతి. గురుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతాడు. ఇలాంటి వ్యక్తులు చదువులో మంచి ప్రదర్శన చేస్తారు మరియు తమ అనుభవం ఇతరులకు సహాయం చేస్తారు. నాలుగవ భావంలో గురుడు ఉండడం వల్ల నకారాత్మక ప్రభావాలు. భావోద్వేగాలు ఎక్కువ ఉండడం. వ్యక్తి చిన్న చిన్న విషయాలపై ఆలోచనలు మునిగిపోతాడు లేదా హృదయం నుండి నిర్ణయాలు తీసుకుంటాడు. దీనివల్ల నష్టం జరగవచ్చు. ఇంటిపై ఎక్కువగా ఆధారపడడం. ఇలాంటి వ్యక్తులు కుటుంబం లేదా సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేరు. దీనివల్ల కెరియర్లో ఆలస్యం అవకాశాలు కోల్పోవచ్చు. సంపద ముడిపడిన గందరగోళాలు. గృహము, భూమి లేదా అద్దె విషయంలో కొన్నిసార్లు గందరగోళంగా మారవచ్చు. డాక్యుమెంట్లపై శ్రద్ధ చూడకపోతే వివాదం పెరిగిపోతుంది. తల్లి ఆరోగ్యంలో ఎప్పటికప్పుడు ఇబ్బందులు. గురుడు చెడు ఫలితాలు ఇస్తున్నట్లయితే తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉండవచ్చు. బరువు పెరగడం మరియు కడుపులో సంబంధించిన ఇబ్బందులు. గురుడు శరీరంలో వ్యాప్తి కారకుడు. అలాంటి సందర్భాల్లో వాయువు కడుపులో ఉబ్బరం లేదా బరువు పెరగడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. నాలుగో భావంలో గురుడు ఉన్నట్లయితే ఎలాంటి మార్గాలు అవలంబించాలి? సులభమైన మార్గం, ప్రభావవంతమైన మార్గాలు. అరటి చెట్టుకు నీరు పోయండి. గురువారం ఉదయం అరటి చెట్టుకు నీరు పోసి పసుపు పోయడం వంటి చేసి శుభంగా పరిగణించబడుతుంది. తల్లి మరియు గురువుల గౌరవం. గురువు జ్ఞానము మరియు తల్లి రెండింటితో ముడిపడి ఉంటాడు. వారిని గౌరవించడం వల్ల మంచి మార్గాలు తెరుచుకుంటాయి. గురువారం పసుపు రంగు బట్టలు ధరించండి. గ్రహాన్ని బలపరుస్తుంది మరియు మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
శనగపప్పు లేదా పసుపు రంగు మిఠాయిలను దానం చేయండి. గురువారం నాడు అవసరం ఉన్న వారికి పప్పు లేదా అంటే శనగపప్పులు కానీ బఠానీలు కానీ లేదా మిఠాయిలు ఇవ్వడం వల్ల పసుపు రంగు మిఠాయి దానం చేయడం వల్ల అదృష్టం మెరుగవుతుంది. ధన్యవాదాలు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.